తిరుపతి తిరుమల దేవస్థానం చేసేటటువంటి కార్యక్రమాన్ని మీ అందరి ముందు పెట్టి దాన్ని విజయం చేయండి అని చెప్పేసి అభ్యర్థించడానికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అది మరి మా చైర్మన్ గారికి మీ మీద ఉన్న మీకున్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి మలుచుకున్నారు. చాలా సంతోషం. ఆయన చూపెట్టినటువంటి ఈ ఉద్యమ సహకారానికి మీరు ఇచ్చినటువంటి అభిమానం ఎంతైనా సరే కొలవలేని కొలమానికం కానటువంటిది అభిమానం అని చెప్పేసి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మీ పాదయాత్రతోటి వెంకటేశ్వర స్వామిని దర్శించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిరక్షించారు. ఇవాళ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిని రీకన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి భాగంగా మరి ముందు మనం కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాం. ఆ సందర్భంలో కలియుగ వైకుంఠేశ్వరుడి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశిస్తే దాన్ని పురస్కరించుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో శ్రీనివాస కళ్యాణాన్ని పెట్టడం జరిగింది. మరి ఆ శ్రీనివాస కళ్యాణానికి కూడా మీరే సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి పాల్గొని ఆ శ్రీనివాసుడి యొక్క ఆశీస్సులు మన రాజధాని మీద మన రాష్ట్రం మీద ఉండేలా మరి మీ యొక్క భక్తి ప్రపత్తులతోటి చెయ్యాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఒక బోర్డు సభ్యుడిగా నేను కోరుకుంటూ, అందుకోసం మేము వచ్చాం. మేము చేసే కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి. మీరందరూ ఒక్కొక్కరు ఉద్యమాన్ని ఏ రకంగా అయితే నడిపారో ఇవాళ మొదలుపెట్టేటటువంటి ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్షన్ వ్యవస్థని అదే రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు కలగాలి అని తొలిగా చేసుకుంటున్నటువంటి శ్రీనివాస కళ్యాణాన్ని విజయవంతం చెయ్యండి అని చెప్పి ఆ తిరుపతి వెంకటేశ్వరుడిని మన సన్నిధికి తెచ్చుకునేటటువంటి విధంగా మీరంతా కూడా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పదే కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.